తెలంగాణ మేరు సంఘం సోదర సోదరీమణులందరికీ నమస్కారం. జూలై 5, 2026 నాడు యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన మన మేరు సంక్షేమ భవనం ప్రారంభోత్సవ మహోత్సవానికి మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. మన మేరు సమాజ పురోగతికి చిహ్నంగా నిలిచే ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణలోని మన మేరుకుల సభ్యులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రాకకై ఎదురు చూసే మీ అధ్యక్షుడు కొత్తకొండ పురుషోత్తం మేరు. జై మేరు. మేరుల ఐక్యత. మేరుల ఐక్యత. జై మేరు. నేను కీర్తి ప్రభాకర్, మాజీ అధ్యక్షుడు, మేరు సంఘం తెలంగాణ. ఇది చాలా శుభసూచకము. మన కమ్యూనిటీకే పెద్ద తలమానికము. ఇట్లాంటి ప్రోగ్రాము ఇంతవరకు మన కమ్యూనిటీలో ఎప్పుడూ జరగలేదు. ముఖ్యంగా 39 మంది మన మేరు కులస్తులు ఒక అహర్నిశలు కష్టపడి మొదలు ప్లాట్ పర్చేస్ చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒక బ్యాంకెట్ హాల్ నిర్మించాలనే సంకల్పంతో కష్టపడి 5 సంవత్సరాల నుండి ఇప్పుడు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు చాలా మిగిలి ఉన్నాయి. కాకపోతే బ్యాంకెట్ హాల్ ఒకటి కంప్లీట్ చేసి శుభకార్యాలకు మన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మొదట దాని ఇనాగరేషన్ కోసమని 5వ తారీఖు ముహూర్తము ఖరారు చేసినారు. కాబట్టి ఇది చాలా గర్వకారణము. ప్రతి ఒక్కరిని నేను నా తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందులో నేను కూడా ఒక చిన్న భాగస్వామిని. కాకపోతే నా విన్నపం ఏంటంటే ఈ మేరు సంక్షేమ భవనాన్ని ఇనాగరేషన్కు మన 33 జిల్లాలలో ఉన్న మేరు కులస్తులందరూ దయచేసి ఇందులో పార్టిసిపేట్ చేయాలని, వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను మీ అందరికీ పర్సనల్గా పేరు పేరున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇందుకు నన్ను కూడా పిలిచినందుకు నేను కూడా చాలా సంతోషపడుతూ తప్పకుండా నేను వస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. జై మేరు. జై మేరు. మేరుల ఐక్యత.